హాయ్ అండి. నేను స్టార్ట్ చేసిన ప్రీవియస్ డే లాస్ట్ 15 మినిట్స్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఆధారంగా ఈరోజు నాకు సెట్ అయినటువంటి స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్. నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్లో ఇది ఈ క్యాండిల్ చూసారా, ఇది ప్రీవియస్ డే లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. సో ఇందులో మనకి రెండు వైపులా కూడా ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఎలాగంటే ఓ హై బ్రేక్ చేసి పైకి వెళ్ళింది, అక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఒకటే. అలాగే లోన్ బ్రేక్ చేసి కిందకు వచ్చేసింది, అక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ ఒకటే. ఈ రెండు ఆపర్చునిటీస్ మనకి ఇందులో దొరికినాయి. ఈ క్యాండిల్ మనది. ఓకే, ఈ క్యాండిల్ ఆధారంగా మనం ట్రేడ్ తీసుకోవడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకుని దాన్ని హై లోని బ్రేక్ చేసుకుని ఆ యొక్క టార్గెట్స్ ఇష్ట అయినాయి లేదో ఒకసారి చూసుకుందాము. ఇది హై లో మార్క్ చేసాం మనం. హై ఎంత వచ్చింది? 2647. లో ఎంత? 2642. 4742. జస్ట్ మనకు 5 పాయింట్స్ డిఫరెన్స్. సో 5 పాయింట్స్ డిఫరెన్స్ కాబట్టి మన టార్గెట్ 1:1 అనుకుంటాం కాబట్టి రెగ్యులర్గా అప్ సైడ్కి వెళ్తే 5 పాయింట్స్ వెళ్ళాలి. అంటే 5 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళాలంటే 2647 నుంచి +5 2652. బట్ ఇది ఆల్రెడీ ఎంతకు వెళ్ళింది? 2657కి వెళ్ళింది ఆల్మోస్ట్. సో అప్ సైడ్లోనూ బయింగ్ సైడ్ కూడా మన టార్గెట్ రీచ్ అయిపోయింది. సో క్లోజ్. ఇన్ కేస్ మళ్ళీ ట్రై చేద్దాము అనుకుంటే లోన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్. లో ఎంత? 2642. 2642. దీని డిఫరెన్స్ ఎంత మనకి? 5 పాయింట్స్. 42 నుంచి 2642 - 5 పాయింట్స్ 2637. బట్ ఇది ఆల్మోస్ట్ అంతలోకి వచ్చింది, 2632కి వచ్చింది. సో రెండు వైపులా కూడా మన టార్గెట్ని రీచ్ అయింది. ఈ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ మీకు ఐడియా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఓపెన్ అయినట్టు ఏదైతే లాంగ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉందో అది ఇక్కడ ఓపెన్ అయ్యి హైకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి తెచ్చుకుని వచ్చి ఎంత డౌన్కి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ క్లోజ్ అయింది.